హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రాజ్ తరుణ్ ఇష్యూలో మళ్ళీ కొత్తగా మరొక అమ్మాయి ఎంటర్ అయింది. రాజ్ తరుణ్కి ఉన్నట్టుండి ఒక షాక్ అయితే తగిలేచేలా ఉంది. సో ఆవిడ చెప్పిన విషయాలు కూడా ఇప్పటిదాకా ఉన్నది ఒక వెర్షన్ అయితే ఇప్పుడు మరొక వెర్షన్ ఓపెన్ అయిందనమాట. సో ఒక విధంగా షాకింగ్గా ఉంది. కాకపోతే ఆవిడ ఎవరు, ఇవి నమ్మచ్చా లేదా అనే క్వశ్చన్లు కూడా మనకు ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ ముఖానికి మాస్క్ కట్టుకొని ఆవిడ ఫేస్ చూపించకుండా కొన్ని విషయాలు చెప్తుంది. సో ఆవిడ ఐడెంటిటీ లేకుండా చూపించకుండా చెప్తుంది కాబట్టి ఆవిడ నిజంగా ఆవిడ చెప్పే నిజాలేనా, రాజ్ తరుణ్ తోటి ఆవిడకి ఎటువంటి అనుబంధం ఉంది ఏంటి అనేది ఒక చర్చ అయితే మనకి ఇప్పుడు వచ్చిందనమాట. సో దాంట్లో చిన్న క్లారిటీస్ కోసం మనం చిన్న డిస్కషన్ అయితే చేద్దాం. రాజ్ తరుణ్ విషయంలో రోజుకు ఒక మలుపు తిరుగుతూ వచ్చింది ఆ విషయం. మొదట్లో లావణ్య అతని మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆవిడని చూసి అందరూ జాలిపడ్డారు. ఆవిడ నిజంగా రాజ్ తరుణ్ కోసం ఎంతో తపన పడుతుంది అని చెప్పేసి అందరూ కూడా ఆవిడని మెచ్చుకున్నారు. ఆవిడ వైపు నిలబడ్డారు కూడా. మరోవైపు రాజ్ తరుణ్ కూడా తన సినిమాల విషయంలో ఒకవైపు సినిమాలు రిలీజులు ఉన్నాయి, కనీసం ప్రమోషన్లకు కూడా వెళ్లకుండా ఈ టాపిక్లో బాగా ఇబ్బంది పడిపోయి కాస్త మానసికంగా నలిగాడు. సో ఈ ప్రాసెస్లో ఆయన సినిమాలు కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే ఇక్కడ వచ్చిన నెగిటివిటీనే ఆ సినిమాల మీద కూడా ప్రభావితం అయింది. సో దానివల్ల అది పోయిందేమో అని చెప్పేసి ఆడియన్స్ కూడా మాట్లాడుకున్నారు. నిజానికైతే ఆ సినిమాలు బాలేవు, చూడడానికి కొన్ని సినిమాల కాపీలాగా అలా కనిపించాయి. సో అందువల్ల ఆ సినిమాలు పోయాయి. సో రాజ్ తరుణ్ మళ్ళీ తన వేరే ప్రాజెక్టుల విషయంలో మునిగిపోయాడు. ఇలా ఉండగా కొత్తగా రిలీజ్ అయిన ఆ సినిమా కూడా తిరగబర్రా స్వామి కూడా రిలీజ్ అయింది కదా, అది పోయింది. కానీ ఆ సినిమా హీరోయిన్ తోటి ఆయనకున్న అనుబంధం ఇదంతా కూడా పెద్ద చర్చ అయింది. సో ఆ చర్చ మరింత ముదిరి చివరికి ఆ హీరోయిన్ కూడా ఆయనతో నాకే సంబంధం లేదని చెప్పడం చివరికి అదొక దశలో ఆగింది. కానీ లావణ్య ఇష్యూ మాత్రం ఆగలేదు, అది సాగుతూనే వస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే లావణ్య ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాంట్లో అరెస్ట్లు అవ్వడాలు, వీళ్ళంతా కూడా డ్రగ్ ఎడిక్ట్స్ అని చెప్పేసి అనేక చర్చలు కూడా వచ్చేసాయి. చివరికి శేఖర్ భాష, వీళ్ళిద్దరితో ఏమాత్రం సంబంధం లేని శేఖర్ భాష కూడా ఇందులోకి వచ్చి ఆయన ఆ డ్రగ్ ఎడిక్ట్స్ ఎవరున్నారు లేకపోతే డ్రగ్ పెడ్లర్స్ ఎవరున్నారు వాళ్ళకి సంబంధించిన వివరాలని ఈయన ఆధారాలతో సహా చూపించడానికి ప్రయత్నించడము, ఇందులో లావణ్య చేసిన తప్పుల్ని కూడా ఆయన ప్రస్తావించడం చేశాడు. సో ఇందులో కొంతవరకు ఆవిడ తప్పు కూడా కనబడుతూ వచ్చింది. సో దాంతో అంటే చూడడానికి ఎలా ఉందంటే ఈ డ్రగ్ ఎడిక్ట్లు లేకపోతే డ్రగ్ పెడ్లర్స్ తోటి సంబంధాలు ఏంటి, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏ విధంగా జరిగింది అనేది ఒక సమస్య అనమాట. పోలీసులు కూడా ఆవిడ అదే కేసులో అరెస్ట్ చేశారు కాబట్టి సో అనుకోకుండా ఇరుక్కుందా లేకపోతే ఈ విధంగా అది పరిణమించిందా అనే ప్రశ్న తలెత్తింది. నిజానికి ఆవిడ తన జీవితం ఏదో బాగుపరుచుకుందామనే ప్రయత్నం మొదలుపెట్టినా చివరికి తన చుట్టూ ఉన్న మనుషులు సరైన వాళ్ళు కాకపోవడము, చివరికి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మరి తన మీద కూడా ఎంతో కొంత ఉండటం వల్ల ఏమో కానీ మొత్తానికి ఒక డ్యామేజ్ అయితే జరిగిపోయింది. సో ఈ దశలో ఇక ఇది ఎటుపోతుంది అని ఆలోచించుకుంటూ ఉండగా సడన్గా మరో అమ్మాయి ఎంట్రీ ఇచ్చిందనమాట. సంయుక్త అనే ఈ అమ్మాయి మొహానికి మాస్క్ కట్టుకుని ఏం చెబుతుందంటే రాజ్ తరుణ్ అనేక మందికి కడుపులు చేశాడని, లేకపోతే ఫలానా హర్యానా అనే యాంకర్ తోటి ఎఫ్ఐఆర్ ఉందని, లేకపోతే అమ్మాయికి కూడా ప్రెగ్నెన్సీ చేశాడని, లేకపోతే ఈ లావణ్యకు కూడా 2 సార్లు ప్రెగ్నెన్సీ తీయించాడని చెప్పేసి ఇట్లా రకరకాల విషయాలు సోషల్ మీడియాలో మీరంతా మాట్లాడుతున్నారు. కానీ అతనికి ఆ కెపాసిటీ లేదు, అతను అంటే ఇంపార్టెంట్ అన్నట్టుగా డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అదే విధంగా చెప్పినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ మాట తీరు అలా ఉంది. సో రాజ్ తరుణ్ అలా కాదు అని ఆవిడకి ఎలా తెలుసు, ఇది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత వచ్చేసి ఇవన్నీ అబద్ధాలు అని చెప్పేసి రూఢి చేసేస్తున్నారు ఆవిడ. సో ఎలా తెలుసు అనే దాని మీద గమనిస్తే ఆవిడ ఫ్రెండ్ ఒక ఆవిడ రాజ్ తరుణ్ తోటి ఒక డేటింగ్ చేశారట 1 సంవత్సరం పాటు. సో ఆ డేటింగ్లో వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా మరి లావణ్యతో ఆయన విడిపోయాక చేశారా లేకపోతే మరి ఎప్పుడు చేశారో తెలియదు, కానీ ఆవిడైతే చేశారట ఆవిడ ఫ్రెండ్. సో ఆ టైంలో వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా ఆవిడతోటి ఎప్పుడు ఆయన ఇట్లా ఫిజికల్గా కలవలేదు. సో వాళ్ళిద్దరి మధ్య అటువంటి ఇంటిమసీ ఏది లేదు అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. సో తన ఫ్రెండ్ చొరవ తీసుకొని ముందుకు వెళ్ళినా సరే అతను అవాయిడ్ చేసేవాడు కాబట్టి అతనికి విషయం లేకపోవడం వల్ల ఆ విధంగా ఉన్నాడు అని చెప్పేసి ఈవిడ చెప్పడం జరిగింది. సో ఇది వినడానికి కాస్త మరి ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఇంతవరకు ఇది బయటకు రాలేదు ఈ తరహా వార్త. నిజంగా ఆవిడ ఫ్రెండ్ చేస్తే ఆవిడ పేరైనా చెప్పు ఉండాలి, లేకపోతే ఈవిడ ఫేస్ అయినా చూపించుండాలి. ఈ రెండూ జరగలేదు, ఇందులో ఏ వివరాలు సరిగ్గా లేవు. కానీ ఆవిడ మాట అయితే అన్నారు. అయితే ఇందులో కూడా రాజ్ తరుణ్ పొరపాటు ఏమీ కనపడటం లేదు. సో అతను ఏది కానప్పుడు, అతనిలో ఆ కెపాసిటీ లేదన్నప్పుడు సంవత్సరం పాటు ఎలా జరిగింది ఈ రిలేషన్ అనేది ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. సో అంటే అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత విషయాలు అనుకోండి, కాకపోతే బయట నుంచి వేరే వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నప్పుడు అది కూడా వాళ్ళ మొహాలు చూపించకుండా చేస్తున్నప్పుడు క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మనలాంటి వాళ్ళు కూడా అసలు ఏంటి, ఎందుకు ఇలా ఒకరి తర్వాత ఒకరు సంబంధం లేని వాళ్ళంతా వచ్చి ఆరోపణలు చేస్తున్నారు, ఎటుపోతుంది ఇది అనే ప్రశ్న అయితే వస్తుంది కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. సో ఈ విషయంలో ఇట్లా ఆవిడ క్లారిటీ ఇచ్చారు. ఇదే కాకుండా ఇంకా అనేక విషయాలు ఉన్నాయి రాజ్ తరుణ్కి సంబంధించి, అవి కూడా 1 by 1 నేను బయటకు తీసుకొస్తాను అని చెప్పేసి ఆవిడ ఒక హింట్ అయితే ఇచ్చారు. ఒక విధంగా మళ్ళీ కొత్త ఎపిసోడ్కి ఆవిడ తెరలేపారు ఆ సంయుక్త అనే ఆవిడ. సో ఇక్కడ నుంచి ఆవిడ ఏం చేయబోతున్నారు, ఎవరి విషయాలు బయట పెట్టబోతున్నారనే ఆసక్తి అయితే ఇక స్టార్ట్ అయిపోయింది. పైగా అయితే ఇందులో ఈవిడ బయట పెట్టిన విషయంలో కూడా రాజ్ తరుణ్ పొరపాటు ఏమీ కనపడడం లేదు.
అలాగే ఇక తర్వాత కూడా ఆవిడ ఏమైనా బయట పెట్టే వాటిల్లో అతను ఎలాగూ ఆ తరహా మనిషి కాదు అని చెప్తున్నారు కాబట్టి అవి బయటపడే అవకాశం కూడా లేదు. పైగా ఆవిడ ప్రూఫ్ కూడా ఏమంటున్నారంటే, లావణ్య ఈ విధంగా అతనితో ఫోన్లో మాట్లాడుతున్న ఆడియో కాల్స్ కూడా వచ్చాయి కదా, సో అందులోనే డైరెక్ట్గా రాజ్ తరుణ్నే అడుగుతుంది, నాకు వాడు కావాలి వీడు కావాలని చెప్పేసి అతనికి పురమాయిస్తుంది. సో ఇదంతా గమనించి చూస్తే ఆవిడని అతను ఏమి చేయలేకపోతున్నాడు కాబట్టి ఆవిడ మరొక దారి ఎత్తుక్కుంటుంది అన్నట్టుగా ఈవిడ మాట్లాడారనమాట. సో ఇట్లా అంటే మరి ఎందుకు రాజ్ తరుణ్ విషయంలో ఇంత పెద్ద కాంట్రవర్సీ ఈ విధంగా క్రియేట్ అవుతుంది అనేది ఒక ప్రశ్న అయితే వస్తుంది. సో బహుశా అతను తనకు సరైన మార్గంలో వెళ్లకుండా లేకపోతే సరైన వ్యక్తులను ఎంచుకోకపోవడమే తన జీవితంలో ఇలాంటి ఒక అలజడి క్రియేట్ అవ్వడానికి అది కారణమై ఉండాలి. సో ఆవిడ చెప్పడం కూడా ఏంటంటే, సంయుక్త అతను చూడడానికి బాగుంటాడు, అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కొద్దో గొప్ప ఉంది, అమ్మాయిలు కూడా అతను వెంట పడతారు, అయినా సరే అతను ఆ విధంగా చేయలేడు అన్నట్టుగా రూఢి చేస్తున్నారు. అది అతను మంచితనమో లేకపోతే మరో కారణమో కాదట. సో అందువల్ల ఈ క్వశ్చన్ అయితే వస్తుంది. సో దీనికి రాజ్ తరుణ్ మరి సమాధానం చెబుతాడా లేదా అనే ఇదైతే ఉంది. ఇప్పుడైతే చెప్పకపోవచ్చు. ఆవిడ ఏమైనా ఆధారాలు చూపించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పే పరిస్థితి అయితే అతనికి వస్తుంది. పైగా మరిన్ని విషయాలు బయట పెడతారని బెదిరిస్తున్నారు కాబట్టి మరి ఏం బయట పెడతారు ఏంటనేది ఒక క్యూరియాసిటీ ఉంది. సో ఇది ఈ లావణ్య కేసుని, ఈ లావణ్య రాజ్ తరుణ్ కేసుని ఎంత ముందుకు తీసుకెళ్తుంది అనేది కూడా చూడాలి. చూస్తూ ఉంటే దీనికి కూడా ఒక కౌంటర్ వస్తుందని మాత్రం కనిపిస్తుంది. ఎవరు అంటే ఇంకెవరు, శేఖర్ భాష. ఈవిడ చెప్పిన మాటలకి ఈ రోజో రేపో ఖచ్చితంగా శేఖర్ భాష ఏదో ఒక ఛానల్లో ఆధారాలతోటి బయటకు వస్తాడు, మాట్లాడతాడని అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇలాంటి విషయంలో శేఖర్ భాష తనకున్న నెట్వర్క్ మొత్తాన్ని ఉపయోగించి ఎక్కడో చోట ఆధారాలు అయితే సంపాదించి తీసుకొచ్చి ముందు పెడుతున్నాడు. సో మా గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, నిజానికి ఆ డ్రగ్ పెడ్లర్ అరెస్ట్ అయ్యాడు అంటే ఎవరైతే ఉన్నాడో మస్తాన్ సాయి, ఆయన అరెస్ట్ విషయంలో ఈ శేఖర్ భాష చేసిన కొద్ది గొప్ప పోరాటం కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఈ విషయంలో గట్టిగా కూర్చొని, మీరు డ్రగ్ ఎడిక్ట్లు లేకపోతే డ్రగ్ పెడ్లర్స్ మీలాంటి వాళ్ళు సమాజాన్ని నాశనం చేస్తున్నారని గట్టిగా అతను మాట్లాడకపోతే, అది మీడియాలో వైరల్ అవ్వకుండా ఉండుంటే అసలు వాళ్ళ మీద అటువైపు ఫోకస్ ఉండేది కాదేమో. గతంలో అతను పోలీసులకు దొరకబోయి తప్పించుకున్నాడు, తర్వాత పోలీసులు నిఘా పెట్టారు, అది వాస్తవమే. పైగా ఆ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసు ఏదైతే ఉందో అది కూడా ఆయన మీద ఉండటం వాస్తవమే. అయితే పోలీసులు కరెక్ట్గా నిఘా పెట్టి పట్టుకోవడానికి ఇతని ఆరోపణలు కూడా కొంతవరకు పనికొచ్చాయన్నమాట. అంటే ఈ చుట్టూ ఎంత నెట్వర్క్ ఉంది అనేది వాళ్ళు ఆ నిఘాలో తేలింది. సో ఇటువంటివి కొద్దిగా మంచి జరుగుతుంది. బట్ ఈ విషయంలో మరి ఈయన ఏం మాట్లాడతాడు, ఒకవేళ అది కానీ నిజమైతే ఆవిడ ఆరోపణ, సో రాజ్ తరుణ్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న కూడా వస్తుంది. పైగా ఒకవేళ అదే నిజమైతే లావణ్య ఇంత రాద్ధాంతం చేసి అటువంటి వ్యక్తిని ఎందుకు కట్టుకోవాలనుకుంటుంది, ఆయనతోటి జీవితం ఎందుకు పంచుకోవాలనుకుంటుంది, సో ఈ ప్రశ్నలు కూడా వస్తాయి కదా. సో ఇది ఇక్కడ ఉన్న